ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31 మంది, మన ప్యానెల్ నుంచి 17 మంది విజయం సాధించారు. ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో 3287 ఓట్లకు గాను ఈ ఎన్నికల్లో 1421 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఎగ్జిట్ విటర్స్ సెక్టార్లో జరిగిన ఎన్నికల్లో 14 మంది ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు, మన ప్యానెల్ నుంచి 2 సభ్యులే గెలుపొందారు. ఇక డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది ఈసీ మెంబర్లుగా విజయం సాధించగా 3 మన ప్యానెల్ సభ్యులు గెలుపొందారు. ఒక స్థానం టై అయింది. ప్రొడ్యూసర్స్ సెక్టార్లో మన ప్యానెల్ నుంచి 7, ప్రోగ్రెసివ్ నుంచి 5 విజయం సాధించారు. స్టూడియో సెక్టార్లో ప్రోగ్రెసివ్ నుంచి 1, మన ప్యానెల్ నుంచి 3 గెలుపొందారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై కొత్త కార్యవర్గం దృష్టి సారించనుంది. రైట్, మొత్తానికి ప్రోగ్రెసివ్ ప్యానెలే గెలుపు బావుట ఎగరవేసింది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికవడం జరిగింది. అయితే వైస్ ప్రెసిడెంట్ నాగవంశీ భరత్ చౌదరి అయితే దీనికి సంబంధించి కార్యదర్శిగానేమో అశోక్ కుమార్ ఎన్నిక జరిగింది. దీంతోపాటు కోశాధికారిగా ముత్యాల రామదాస్. అయితే గత ప్యానెల్కి ఈ ప్యానెల్కి కంపేర్ చేసుకుంటే మన ప్యానెల్ చాలా కూడా ప్రతిష్టాత్మకంగా, ఇటు మన ప్యానెల్ ఇటు ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఈ రెండు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కూడా జరిగింది. అయితే మన ప్యానెల్కి చెక్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ప్రోగ్రెస్ ప్యానెల్ చాలా పకడ్బందీగా పనిచేయడం జరిగింది. అన్ని సెక్టార్లలో కూడా ఉన్నటువంటి 4 సెక్టార్లకు కూడా తమ అభ్యర్థులు గెలిపించుకోవడం కోసం కూడా చాలా వరకు వాళ్ళు పనిచేయడం జరిగింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు తీస్తున్నటువంటి ప్యానెల్ ప్రోగ్రెస్ ప్యానెలే. అలాంటి ప్యానెల్ నుంచి గెలిస్తేనే రేపు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కూడా కృషి చేయడం కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే 2 ప్యానెల్ కూడా ఈసారి ఫిలిం ఛాంబర్కి సంబంధించి బిల్డింగ్ ల్యాండ్కి సంబంధించిన అంశంపైన కూడా మాట్లాడటం, ఒకటే ఎజెండాతో ఉండటం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం అయితే మన ప్యానెల్కి చెక్ పెడుతూ ఇటు ప్రోగ్రెసివ్ ప్యానెల్ మాత్రము అన్ని సెక్టర్లో కూడా తమ యొక్క ఆధిక్యతను కూడా చూపించుకోవడం జరిగింది. ఇక మొత్తానికి కూడా చూసుకుంటే ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి ఇప్పుడు డి సురేష్ బాబుని మొత్తం కూడా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇది 1 ఇయర్ దాకా ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి కానీ ఇటు దాని నుంచి మళ్ళీ సి కళ్యాణ్ కూడా ఉంటానట్టుగా తను కూడా ఇందాక మాట్లాడటం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా డి సురేష్ బాబుని మాత్రం ఏకగ్రీవంగానే, అంటే 2 వైపుల నుంచి కూడా కొంత కోఆర్డినేషన్ చేసుకొని కూడా గెలిపించుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చూస్తుంటే ప్రోగ్రెస్ ప్యానెల్లో మాత్రము 31, ఇటు మన ప్యానెల్లో 17 ఇదంతా కూడా రావడం జరిగింది. అంటే ఎక్కువ శాతం కూడా ఇప్పుడు మొత్తం కూడా దీంట్లో ప్రోగ్రెస్ ప్యానెల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రోగ్రెస్ ప్యానెల్ ఏదైతే గెలిచిందో అది ఫిలిం ఛాంబర్లో కొన్ని డిసిషన్స్ కొన్ని కూడా మార్పులు కూడా చేయబోతున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఎందుకంటే కొన్ని బైలాకి సంబంధించి కొన్ని అంశాలు చాలా కూడా ప్రొడ్యూసర్స్కి ఫిలిం ఛాంబర్కి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని, వాటన్నిటి కూడా మార్చే అవకాశంగా ఇప్పుడు ఉండటంతో మెజారిటీ ఉంది. కాబట్టి వాటన్నిటిని ఇమీడియట్గా కూడా మా బైలా మారుస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు త్వరలోనే మళ్ళీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా సంబంధించి ఎలక్షన్స్ కూడా చేయబోతున్నట్టుగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే మరొక 2 నెలల్లోనే ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎలక్షన్స్ కూడా నిర్వహించాలని కూడా ఒక నిర్ణయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా మాత్రం డి సురేష్ బాబుని మాత్రము ఎన్నికవటం మాత్రము ఇప్పుడు ఇటు ప్రోగ్రెస్ ప్యానెల్ కానీ ఇటు మన ప్యానెల్ కానీ ప్రతిష్టాత్మకంగానే పోటీ పడినా కూడా వీళ్ళిద్దరు కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తాము పనిచేస్తామని, ఎలక్షన్స్ వారికే తాము ప్రత్యర్థులుగా ఉంటాం తప్పితే మళ్ళీ గెలిచిన తర్వాత అందరం కూడా ఒకటే అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఇప్పుడు డి సురేష్ బాబుని ఎన్నికయ్యాడు. కాబట్టి మరి ఆయన ఆధ్వర్యంలో 1 ఇయర్ దాకా ఫిలిం ఛాంబర్కి సంబంధించి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏం చేస్తాడు అనేది ఇక చూడాలి. సునీల్. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.